أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها أربعة حرم ذلك الدين القيم. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما. سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. الله యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరీమణులారా, అల్హమ్దులిల్లాహ్ మనమంతా పవిత్ర ముహర్రం మాసంలోనికి ప్రవేశించి ఉన్నాం. దానికి సంబంధించి కొన్ని ఇస్లామీయ ఆదేశాలు ఇన్షాఅల్లాహ్ నేను మీ ముందు వచ్చే ప్రయత్నం చేస్తాను. అన్నింటికంటే మొట్టమొదటి మాట, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖురాన్ గ్రంథంలో 9వ సూరే తౌబా ఆయతు సంఖ్య 36లో ఈ విధంగా సెలవిచ్చారు. అల్లాహ్ అంటూ ఉన్నారు, ఇన్న ఇద్దత షుహూరి ఇందల్లాహి 12 షహరా ఫీ కితాబిల్లాహి యౌమ ఖలకస్ సమావాతి వల్ అర్ద్ మిన్హా అర్బఅతున్ హురుమ్. అల్లాహ్ ఏమంటున్నారు, నిశ్చయంగా భూమి ఆకాశాలు ఏ దినానైతే సృష్టింపబడ్డాయో ఆ దినము నుండి అల్లాహ్ వద్ద నెలల సంఖ్య 12 మాత్రమే. దీన్ని బట్టి తెలిసిన మొదటి మాట, ఏ దినాన అయితే అల్లాహ్ తాలా భూమి ఆకాశాలను సృష్టించారో ఆ దినము నుండి నెలల సంఖ్య 12గా ఉన్నది. అల్లాహ్ తాలా ఆ తర్వాత అన్నారు, మిన్హా అర్బఅతున్ హురుమ్. ఆ 12 మాసాలలో 4 మాసాలు హురుమ్ మాసాలు, అంటే నిషేధింపబడిన మాసాలు. ఆ మాసాలలో యుద్ధము చేయటము, రక్తపాతాలు చేయటం నిషిద్ధం. 12 మాసాలలో నిషేధింపబడిన 4 మాసాలు ఏమిటి? వరుసగా వచ్చే 3 మాసాలు. ఆ వరుసగా వచ్చే 3 మాసాలు ఏమిటండి? జుల్ఖాదా, జుల్హిజ్జా, ముహర్రం మాసం. ఈ 3 మాసాలలో యుద్ధము చేయటం నిషిద్ధం, రక్తపాతం చింతించటం నిషిద్ధం. ఆ తరువాత 4వ మాసం ఏమిటి? నిషేధింపబడిన మాసం రజబ్ మాసం. ఈ 4 మాసాలు ఎందుకు నిషేధింపబడ్డాయి? ఈ 4 మాసాలలో యుద్ధాలు చేయటం నుండి ఎందుకు వారింపటం జరిగింది? ఇబ్నే కసీర్ రహిమహుల్లాహు తఆలా అంటారు, ఈ 3 మాసాలు ఏవైతే ఉన్నాయో, జుల్హిజ్జా మాసము, దాని తర్వాత వచ్చే ముహర్రం మాసము, జుల్హిజ్జాకు ముందు జుల్ఖాదా మాసం, ఈ 3 హజ్ యొక్క నెలలు. ప్రజలు ఈ నెలల్లో హజ్జుకు వస్తారు. జుల్ఖాదా మాసంలో హజ్జుకు బయలుదేరుతారు. జుల్హిజ్జా మాసంలో హజ్ చేసుకుంటారు, తిరిగి వెళ్తారు. ముహర్రం నెలలో కూడా హజ్ నుండి తిరుగు ప్రయాణం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ప్రశాంతంగా హజ్ యాత్రకు వెళ్ళాలి, హజ్ నుండి తిరిగి రావాలి. నిషేధం చేయబడ్డాయి. మరి రజబ్ నెల ఎందుకు నిషేధం చేయబడినది? రజబ్ ఎక్కడ ఉంది ప్రియులారా? అది షాబాన్కు ముందు ఉంది. రజబ్ నెల ఎందుకు నిషేధింపబడింది అంటే అందులో ఉమ్రా యాత్ర చేయటానికి అని ఉలమాలు రాయడం జరిగింది. ఏమైనప్పటికీ ప్రియులారా, ఇప్పుడు మనం ప్రవేశించిన హిజ్రీ సంవత్సరం 1448 హిజ్రీ సంవత్సరం. మనం ఏదైతే ఇస్లామిక్ క్యాలెండర్ లో ఉన్నామో ఇది 1448 ఇస్లామిక్ క్యాలెండర్ లో మనం ప్రవేశించాం. ఇస్లామీయ నెలల్లో మొదటి నెల పేరేమిటండి? ముహర్రం. ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి నెల పేరు ముహర్రం. ఆ ముహర్రం నెలలో మనం ఉన్నాం. ఇప్పుడు మీతో నా ప్రశ్న, మీరందరూ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ముహర్రం అనగానే మన మనోమస్తిష్కాలలో
ఏ మాట మెదులుతుంది? ఇప్పుడు మీ ముందు నేను ముహర్రం అన్న పదాన్ని ఉపయోగించాను. ఇప్పుడు మీకు ప్రశ్న, ముహర్రం అంటే ఏమిటి? ఒక సాధారణ ముస్లింగా మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే ముహర్రం అంటే ఇది అని చెప్పడానికి మీ వద్ద ఉన్న సమాధానం ఏమిటి? ఆలోచించండి. ఇప్పుడు రేపు 26వ తారీఖు సెలవు ప్రకటించడం జరుగుతుంది, ముహర్రం పండుగ. ఇప్పుడు ముహర్రం పండుగ అన్న పేరుతో సెలవు ఇస్తారు. ఇప్పుడు ముహర్రం పండుగ అని ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరేం సమాధానం చెప్తారు? అవునండి, ముహర్రం పండుగ అంటారా? ఒకవేళ ముహర్రం పండుగ అని మనం ఎవరైనా చెబితే, అవునండి మాకు ముహర్రం పండుగ అండి, సుబ్హానల్లాహ్, నేను ఇస్లాం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోని వాడిగా ఉండిపోయాను. ముహర్రం ఏమిటి? ఒక్కటే మాట, ఇస్లామిక్ సాంప్రదాయంలో 12 మాసాలలో మొదటి మాసం పేరు ముహర్రం. అంతవరకు ఇస్లామిక్ క్యాలెండర్ లో 12 మాసాలలో మొదటి మాసం పేరు మాత్రమే ముహర్రం. ఇప్పుడు ముహర్రం నెలకు ఇస్లాంకు ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు ముహర్రం నెల రాగానే బయట బజారులో రకరకాల వ్యవహారాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏంటండి? ముహర్రం రాగానే కొంతమంది అంటారు ముహర్రంలో పెళ్లిళ్ళు చేసుకోకూడదండి, అమ్మో ముహర్రంలో నికాలు చేసుకోకూడదు కొంతమంది అంటారు. కొంతమంది అంటారు ముహర్రం నెల వస్తే ఏదైనా కొత్త ఇంటి పని ప్రారంభించకూడదు. కొంతమంది అంటారు ముహర్రంలో ఏ నూతన పని చేయకూడదు. కొంతమంది అనుకుంటారు ముహర్రం నెల వస్తే నల్లటి బట్టలు ధరించాలి. ఈ రకంగా ఎవరైనా విశ్వాసం కలిగి ఉంటే, ఇంకా విశ్వాసాలు ఉన్నాయి. మన ఆంధ్ర రాష్ట్రం ఫేమస్ పీర్ల పండుగ. ముహర్రం నెల రాగానే పీర్ల పండుగ చేయటం, ఆస్థానాలు ఆషుర్ ఖానాలలో భద్రపరచబడిన పీర్లను ఈ 10 రోజులు అలంకరించటం, ఆ పీర్లను తీసుకొని నృత్యాలు చేయటం, పులి వేషాలు వేయటం, పీర్లు తీసుకువెళ్ళి కోనేటిలో ముంచటం, ఆ పీర్లు శుభ్రం చేసి తిరిగి ఆస్థానాలు ఆషుర్ ఖానాలో భద్రపరచటం, దీనికి ఇస్లాంకు సంబంధం ఉందా? సుబ్హానల్లాహ్, ఈ విషయాలకు ఇస్లాం ధర్మానికి రవ్వంత సంబంధము కూడా లేదు. అవి పీర్లు కానివ్వండి, ఇస్లాంలో ముహర్రం మాసంలో నికా చేసుకోకూడదు అని చెప్పేవాడు బిదఅతి. ఎవరైనా ముహర్రంలో నికా చేసుకోకూడదు అంటే వాడు బిదఅత్. ఎందుకంటే ఉలమాల యొక్క ఇజ్మా ఉంది, ముహర్రంలో నికాలు చేసుకోవచ్చు అన్న విషయంపై ఉలమాల మధ్య ఏకాభిప్రాయం ఉంది. ఖైర్, ఇవన్నీ ఇస్లాంకు సంబంధం లేని పండుగలు. పీర్ల పండుగలు కానివ్వండి, మన రాష్ట్రంలో ఒక ఫేమస్ పండుగ జరుగుతుంది వస్తే ముహర్రం. ఏంటి? నెల్లూరు రొట్టెల పండుగ. దానికోసం 2-3 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. అన్నింటికంటే ముందు ముహర్రం నెల అంటే మీ మనోమస్తిష్కాలలో రావాల్సిన మాట ఏంటి? ఈ ముహర్రం ఏంటి? ముహర్రం అనగానే మన మెదడుల్లో రావాల్సిన పదం ఏంటి? ఒక్కటి. షరియత్ పరంగా, అకీదా పరంగా, విశ్వాస పరంగా ముహర్రం నెలకు ఇస్లాంలో ఒక్కటే ఒక ఘనత ఉంది. ఆ ఒక్క ఘనత ఏంటి? ముహర్రం 10వ తారీఖున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూసా ప్రవక్తను ఫిరౌన్ బారి నుండి రక్షించి ఎర్ర సముద్రము దాటించాడు. ఇదే ముహర్రంకు ఇస్లాంలో ఉన్న ఘనత. ఇది తప్పించి ముహర్రంకు ఇస్లాంలో రెండవ విశిష్టత లేదు. ఒక్కటే విశిష్టత. ఏంటి? మూసా. మనంతా వింటాం కదా కథలు. మూసా ప్రవక్తను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎర్ర సముద్రము దాటించాడు. మూసా ప్రవక్త ఎర్ర సముద్రము దాటాడు. ఫిరౌన్ సముద్రం మధ్యలోకి వచ్చాడు. అల్లాహ్ సముద్రాన్ని కలిపివేశాడు. ఫిరౌన్ సముద్రంలో చనిపోయాడు. మూసా ప్రవక్త సముద్రాన్ని దాటాడు. ఇది జరిగింది ఈ ముహర్రం నెలలో. ఇదే ఇస్లాంకు ముహర్రంకు ఉన్న సంబంధం. ఇక రెండవ సంబంధం ముహర్రం మాసానికి ఉంది అంటే చరిత్రపరంగా ఉంది. నేను మీకు 3 విషయాలు చెబుతాను. ఒకటి, అకీదా పరంగా ముహర్రం నెలకు ఉన్న ఘనత. రెండవది,
చరిత్ర పరంగా మొహర్రం యొక్క రెండు విషయాలు. అకీదా పరంగా ఏంటంటే మొదటి మాట మీ అందరి మనోమస్తిష్కాల్లో రావాలి. ముహర్రం నెల అంటే అల్లా మూసా ప్రవక్తను సముద్రం దాటించాడు. ఈ మాట మనకు ఎలా తెలిసింది? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ప్రవక్త పదవి లభించిన తరువాత 13 సంవత్సరాల నుండి మదీనాకు వచ్చారు. మదీనాలో ఎవరు ఉండేవారు? మదీనాలో యూదులు ఉండేవారు. బను ఖురైజా రకరకాల తెగలు, సుబ్హానల్లాహ్, బను నదీర్, చాలా యూద తెగలు ఎక్కడ ఉండేవి? సుబ్హానల్లాహ్, మదీనాలో ఉండేవి. ఎప్పుడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా వచ్చారో మదీనాలో యూదుల్ని చూశారు. యూదులు ముహర్రం నెల 10వ తారీఖున ఉపవాసం పెట్టేవారు. యూదులు ముహర్రం నెల 10వ తారీఖున ఉపవాసం పెడితే ప్రవక్త వారు అడిగారు, మాహాజా, ఏంటయ్యా ఉపవాసం పెడుతున్నారు? యూదులు అన్నారు, హాదా యౌమున్ సాలిహున్, ఇది చాలా మంచి రోజండి. ఎందుకు మంచి రోజు? హాదా యౌమున్ నజ్జల్లాహు బనీ ఇస్రాయీల మిన్ అదువ్విహిం, ఈ రోజే మూసా ప్రవక్తను, ఇశ్రాయేలు జాతి వారిని అల్లాహ్ తఆలా ఫిరౌన్ నుండి రక్షించారండి. ఫసామహు మూసా, ఆ రోజు మూసా ప్రవక్త ఉపవాసం పాటించారండి, కాబట్టి మేము కూడా ఉపవాసం పాటిస్తున్నాం అని యూదులు అన్నారు. అప్పుడు ప్రవక్త ఏమన్నారు? ఫఅనా అహక్కు బి మూసా మిన్కుం, నీకంటే మూసా పట్ల నాకు ఎక్కువ హక్కు ఉంది మూసాను అనుసరించడానికి. ప్రవక్త అన్నారు, ఫసామహు, ప్రవక్త ఆషురా ఉపవాసం ఉన్నారు. ఫఅమర బి సియామిహి, ఉపవాసం ఉండమని ఆజ్ఞాపించారు. దీన్ని బట్టి తెలిసిన మాట ఏమిటి? ముహర్రం నెల 10వ తారీఖున క్యాలెండర్లో ఏం రాసుకుంటుంది? షహాదత్. ఆ షహాదత్కు ఇస్లామీయ అకీదాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ షహాదత్ వీర మరణం పొందారు అని రాసి ఉంటుంది. ఆ షహాదత్ ఎవరిది? రెండవ మాట చెప్పే ప్రయత్నం చేస్తాను. మొదటి మాట విన్నారు కదా, ముహర్రం అంటేనే మూసా ప్రవక్తను అల్లాహ్ సముద్రం దాటించాడు. ఇదే అకీదా. ఇది తప్ప వేరే అకీదా లేదు. ఈ ముహర్రం అంటే పీర్ల పండుగ అకీదా లేదు. ముహర్రం అంటే నిన్నూరు రొట్టెల పండుగ అకీదా లేదు. ముహర్రం అంటే అగ్ని గుండాలు తొక్కే అకీదా ఇస్లాంలో లేదు. ముహర్రం అంటే అటుకుల్లో బెల్లం వేసుకుని పంచుకునే అకీదా ఇస్లాంలో లేదు. ముహర్రం అంటే పాల షర్బత్ చేసుకొని గులాబీ రేకులు పాల షర్బత్తులో ముంచుకొని తాగే అకీదా ఇస్లాంలో లేదు. ఒక్కటి అకీదా, మూసా ప్రవక్తను అల్లాహ్ సముద్రం దాటించాడు అని అయిపోయింది. ఇక రెండవది, ముహర్రం నెలకు చరిత్ర పరంగా రెండు విశేషాలు ఉన్నాయి. చరిత్ర పరంగా, హిస్టరీ పరంగా రెండు విశేషాలు. మొదటి విశేషం ఏంటండి? ముహర్రం నెలతో ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభమవుతుంది. ఎలాగైతే ఇంగ్లీషులో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మాసాలు ఉంటాయో, అరబిక్ క్యాలెండర్ లో ముహర్రం, సఫర్, రబీఉల్ అవ్వల్, రబీఉల్ థానీ 12 మాసాలు ఉంటాయి. ఇందులో మొదటి నెల ముహర్రంతో ప్రారంభమవుతుంది. ఇంకో మాట తెలుసుకోండి, ప్రవక్త వారి కాలంలో ఇస్లామిక్ క్యాలెండర్ ఉందా? లేదండి. ప్రవక్త వారి కాలంలో మన క్యాలెండర్లో 1448 హిజ్రీ అని రాసేవారు కాదు. ప్రవక్త వారి క్యాలెండర్లో ఇస్లాం కోసం ప్రత్యేకమైన క్యాలెండర్ లేదు. తరువాత అబూబకర్ సిద్దీక్ వారి కాలంలో కూడా ఇస్లాం కోసం క్యాలెండర్ లేదు. క్యాలెండర్ ఎప్పుడు వచ్చింది? ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఖలీఫా అయ్యారు. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు ఖలీఫా అయిన తరువాత ఒక అగ్రిమెంట్ రాశారు. అగ్రిమెంట్ లో ఉదాహరణకి మీరు ఒక వ్యక్తికి ₹1,00,000 అప్పించారు. అతగాడు 2026 ఆగస్టు వరకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. మీరు అగ్రిమెంట్ రాసుకున్నారు, ఫలానా వ్యక్తికి ₹1,00,000 అప్పించాడు, ఆగస్టులో ఇస్తాడు. ఏ ఆగస్టు? 2026. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు వద్ద కూడా ఒక అగ్రిమెంట్ వచ్చింది. అగ్రిమెంట్ లో రాశారు సహాబాలు షాబాన్ నెల. ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు అడిగారు, ఇదేంటండి షాబాన్ అని రాశారు, ఇది ఏ షాబాన్? గత సంవత్సరం షాబానా?
వచ్చే సంవత్సరం షాబానా, సంవత్సరం రాయలేదేంటి? ముస్లింలకు ప్రత్యేకమైన క్యాలెండర్ లేదు కాబట్టి, ప్రత్యేకమైన సంవత్సరం లేదు కాబట్టి సహబాలు రాయలేదు. అప్పుడు ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు మష్వరా చేశారు, అరే మనం కూడా ఒక క్యాలెండర్ ను రూపొందిద్దాం. కొంతమంది సహబాలు వచ్చన్నారు, విశ్వాసుల నాయక, ఆల్రెడీ రోమన్ సామ్రాజ్యంలో బైజాంటియన్ క్యాలెండర్ ఉంది, దాన్ని తీసుకుందాం. ఉమర్ అన్నారు వద్దు. కొంతమంది వచ్చున్నారు, పర్షియన్ క్యాలెండర్ తీసుకుందాం. ఉమర్ వారు అన్నారు నాకు ఇది ఇష్టం లేదు. కొంతమంది వచ్చన్నారు, ప్రవక్త వారు ఏ రోజైతే పుట్టారో ఆ రోజు నుండి ఇస్లామిక్ క్యాలెండర్ ప్రారంభిద్దాం. ఉమర్ వారికి నచ్చలేదు. కొంతమంది వచ్చన్నారు, ప్రవక్త వారికి ఏ రోజైతే అల్లాహ్ ప్రవక్త పదవి ఇచ్చాడో దానిని మనం క్యాలెండర్ కు బేస్ ప్రమాణంగా పెట్టి క్యాలెండర్ తీద్దాం. ఉమర్ వారికి నచ్చలేదు. ఇంతలో హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు వచ్చారు. హజరత్ అలీ రలియల్లాహు తఆలా అన్హు వచ్చి అన్నారు ఉమర్ వారితో, ఉమర్, విశ్వాసుల నాయక, ఇస్లాం ధర్మంలో ఏదైనా మహోన్నతమైన ఘట్టం ఉందంటే అది ప్రవక్త వారు మక్కా నుండి మదీనాకు వలస రావడం. కాబట్టి ప్రవక్త వారు ఏ సంవత్సరంలోనైతే మక్కా నుండి మదీనాకు వలస వచ్చారో దానిని మొదటి సంవత్సరంగా భావించి క్యాలెండర్ రూపొందిద్దాం. ఇది ఉమర్ వారికి నచ్చింది, ఓకే అన్నారు. అప్పటి నుండి ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్ ఆవిర్భావంలోనికి వచ్చింది. అంటే ఇది 1448 హిజ్రీ, అంటే ప్రవక్త వారు మక్కా నుండి మదీనాకు వలస వచ్చి నేటికి 1448 సంవత్సరాలు అవుతున్నట్టు లెక్క. ఇది చారిత్రక నేపథ్యం. ఇక రెండేంటి, ముహర్రం 10వ తారీఖున ఎవరైతే నల్లటి బట్టలు వేసుకొని రోడ్ల మీద రక్తాలు చిందిస్తూ తమ దేహాలను కొట్టుకుంటారో వారికి ఇస్లాంకు అనువంత సంబంధం కూడా లేదు. అది షియా వర్గము, అత్యంత డేంజర్ వర్గం. ఎవరైనా యుద్ధాలు జరిగాయి, చాలా మంది పాపం అహ్లుస్ సున్నా వల్ జమాత్ వారు అమ్మో ఇరాన్ కు సపోర్ట్ చేద్దామన్న దానిలో వెళ్ళారు. ఒకడు ఎవరు ప్రవక్తల్ని చంపిన వాడైతే ఒకడు సహబాల గురించి చెడుగా మాట్లాడేవాడు. ఇజ్రాయెల్ దేశం ప్రవక్తలను చంపితే ఇరాన్ సహబాల గురించి నౌజుబిల్లా చెడుగా మాట్లాడేది. చాలా మందికి తెలియకుండానే ఈ రోజు షియా సపోర్ట్ లోకి వెళ్తే షియా ఎవరనుకున్నారు? నౌజుబిల్లా ఆయిషా సిద్దికా రలియల్లాహు తఆలా అన్హాను వ్యభిచారం చేసిన ఆమెను అల్లాహ్ రక్షించుగాక చెప్పే వర్గం. హజరత్ అబూబకర్ సిద్దిక్ ను, హజరత్ ఉమర్ ఫారూక్ ను శైతాన్ ఇబ్లీస్ తో పోల్చిన వర్గం. సుబ్హానల్లాహ్. కాబట్టి జ్ఞానం లేకుండా ఏదో ముస్లింల వలె కనిపిస్తున్నారు అని మనం వెళ్ళే ప్రయత్నం చేయకూడదు. ఏదేమైనప్పటికీ ఆ 10వ తారీఖున ఏం జరిగింది? ప్రవక్త వారి మనవడు హుస్సేన్ రలియల్లాహు తఆలా అన్హు వారు షహీదు చేయబడ్డారు, అమరత్వం పొందారు. దానికి సంబంధించిన సబ్జెక్టు మనం మాట్లాడుకోలేం. కానీ హిజ్రీ 61వ సంవత్సరం ముహర్రం 10వ తారీఖున ప్రవక్త వారి మనవడు హుస్సేన్ రలియల్లాహు తఆలా అన్హు వారిని ఇరాకులో కూఫా ప్రజలు పిలిపించి సుబ్హానల్లాహ్ వారే స్వయంగా మోసము చేయటం వల్ల హజరత్ హుస్సేన్ వారు యుద్ధము చేసి కర్బలా అన్న ప్రాంతంలో వీర మరణం పొందారు. అది ఆనాటి సామాజిక కోణంలో జరిగింది. మనకు బాధ ఉంటుంది. హుస్సేన్ వారి యొక్క షహాదత్, వీర మరణం మన మనస్సుకు బాధ కలిగిస్తుంది. కానీ ఈ రోజు వరకు కొట్టుకోవడం, ఎవరైనా చనిపోతే సంతాప దినాలు ఎన్నండి? 4 మాసాల 10 రోజులు భార్య కోసం. భర్త చనిపోతే భార్య 4 మాసాల 10 రోజులు సంతాపం గడుపుతుంది. వేరే వారు చనిపోతే 3 దినాలు సంతాపం గడుపుతాం. కానీ షియా వారు హుస్సేన్ రలియల్లాహు తఆలా అన్హు యొక్క మరణం అయిన తరువాత కూడా ఈ రోజు వరకు ఈ విధంగా చేస్తున్నారంటే వారు అహ్లే సున్నత్ వల్ జమాత్ వారిని అకీదా నుండి పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటంటే సున్నీ మసీదులో కూడా, సున్నీ మస్జిదులలో కూడా ముహర్రం వస్తే
ఏక్ ఖన్, దో ఖన్, తీన్ ఖన్ అని సున్నీ మసీదుల్లో ప్రతిరోజు మగ్రిబ్ తర్వాత ఫాతిహా ఇవ్వటం, సున్నీ మసీదులలో సుబ్హానల్లాహ్ అటుకుల్లో బెల్లం వేసుకొని తినడం, సున్నీ మసీదులలో నడుసుల్లా పాలలో గులాబీ రేకులు గులాబీ ఆకులు వేసి షర్బత్లు తాగటం. అరే వారు షహీద్ అయ్యారు. వారు దాహం 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 అని షహీద్ అయితే వీరేం చేస్తున్నారు? షర్బత్లు తాగుతున్నారు. వారు దాహంతో చనిపోతే వీరు బెల్లం తింటున్నారు. అంటే అల్లాహ్ రక్షించుగాక. కాబట్టి అది షియా వర్గం యొక్క అకీదా, అత్యంత డేంజర్ అకీదా. ఖైర్, నేను చెప్పిన మాటలేంటి? మొదటి మాట, ఇస్లాం అకీదా ప్రకారం ముహర్రం నెల అంటే మూసా ప్రవక్తను అల్లాహ్ సముద్రం దాటించాడు. ఇక చరిత్ర పరంగా రెండు మాటలంటే ముహర్రం నుండి ఇస్లామిక్ క్యాలెండర్ మొదటి నెల ప్రారంభమవుతుంది. ముహర్రం నెల 10వ తారీఖున ప్రవక్త వారి ప్రియ మనవడు హుస్సేన్ రలియల్లాహు తఆలా అన్హు సామాజిక కారణాల చేత షహీద్ అయ్యారు. ప్రియులారా, మనకు బాధ ఉంది, కానీ ఆయన బాధను ఈ రోజు రోడ్లపై కొట్టుకోవడం ఇస్లాం బోధించదు. పదండి మూడవ మాట చూద్దాం. ముహర్రంలో ఏం చేయాలి? ఇప్పుడు ముహర్రం వచ్చి ఏం చేయాలి? ముహర్రం నెలలో 2 ఉపవాసాలు పాటించడం సున్నత్. ప్రియులారా, రాబోయే వచ్చే గురువారం, వచ్చే శుక్రవారం 2 రోజులు నఫిల్ ఉపవాసం పాటించాలి. ముహర్రం ఉపవాసం ఏంటంటే ఆషురా. మీకు తెలుసు ఒక మాట, రమజాన్ ఉపవాసము ఫరజ్ అవ్వటం కంటే ముందు ముస్లింలపై ఫరజ్ ఉపవాసం ఏంటి? రంజాన్ మొదటి ఫరజ్ ఉపవాసం కాదు, రంజాన్ కంటే ముందు ముస్లింలపై ఫరజ్ అయిన ఉపవాసం ఆషురా, ముహర్రం 10వ తారీఖున. ఎలా? ప్రవక్త వారు మక్కాకు వచ్చారు. మొదటి సంవత్సరం రబీయుల్ అవ్వల్, ముహర్రం నెలలో ప్రవక్త రాలేదు, రబీయుల్ అవ్వల్లో వచ్చారు. రబీయుల్ అవ్వల్ అయిపోయింది. ముహర్రం ఎప్పుడు వచ్చింది? 2వ సంవత్సరంలో ముహర్రం వచ్చింది. ప్రవక్త వారు యూదుల్ని చూసారు ఉపవాసం పెట్టడం. ఆషురా ఉపవాసం యూదులు పెట్టేవారు. మూసా ప్రవక్తను అల్లాహ్ సముద్రం దాటించాడు కాబట్టి అప్పుడు ప్రవక్త ముహర్రం ఉపవాసం సహబాలకు పెట్టమన్నారు. ముహర్రం 10వ తారీఖు ఉపవాసం ఆషురా సహబాలపై ఫరజ్ అయింది. ముహర్రం తర్వాత వచ్చినది ఏంటి? రబీయుల్ అవ్వల్, ఆ తర్వాత వచ్చింది సఫర్, ఆ తర్వాత రబీయుల్ అవ్వల్, రబీయుల్ సాని, రమజాన్ వచ్చింది. అల్లాహ్ రమజాన్ ఉపవాసాన్ని ఫరజ్ చేశాడు. అప్పుడు ప్రవక్త అన్నారు, ఇక ముహర్రం ఉపవాసం నఫిల్ ఉపవాసం. కాబట్టి రమజాన్ ఫరజ్ ఉపవాసం పెట్టండి, ముహర్రం పెడితే పెట్టండి, లేకపోతే అక్కర్లేదు. కానీ మనం పెడతాం. ఎందుకు? ముహర్రం ఉపవాసాలకు అల్లాహ్ వద్ద ఎంత ఘనత ఉందండి. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు రివాయత్, ప్రవక్త ఏమంటున్నారు? అఫ్సలు సియామి బఅద రమదాన షహరుల్లాహిల్ ముహర్రం, అఫ్సలు సలాతి బఅదల్ ఫరీజా సలాతుల్ లైల్. అల్లాహ్ వద్ద రమజాన్ నెల తరువాత అత్యంత శ్రేష్టమైన ఉపవాసాలు అల్లాహ్ యొక్క నెల ముహర్రంలో పెట్టే ఉపవాసాలు. అల్లాహ్ వద్ద ఫరజ్ నమాజ్ తరువాత అత్యంత శ్రేష్టమైన నమాజ్ ఏంటి? తహజ్జుద్ నమాజ్. ప్రియులారా, కాబట్టి ముహర్రం యొక్క 2 రోజులు ఉపవాసం పాటించాలి. ప్రవక్త పాటించారా? ప్రవక్త ఒక్కటే పాటించారు. ప్రవక్త వారు 2వ హిజ్రీలో ముహర్రం 10వ తారీఖున ఒక ఉపవాసమే పాటించారు. హిజ్రీ 3వ సంవత్సరం ప్రవక్త ఒక్కటే పాటించారు. హిజ్రీ 4 ఒక్కటే పాటించారు. హిజ్రీ 10వ సంవత్సరం వరకు ప్రవక్త ముహర్రం యొక్క ఒక్క ఉపవాసమే పాటించారు. హిజ్రీ 10వ సంవత్సరంలో ఏమన్నారు ప్రవక్త? లఇన్ బకీతు ఇలా కాబిలిన్ లఅసూమన్నా అత్తాసియా, లఅసూమన్నా యౌమత్తాసియా. ఒకవేళ వచ్చే సంవత్సరం మీరు బ్రతికుంటే నేను ముహర్రం 9వ తారీఖు కూడా ఉపవాసం పెడతాను అన్నారు. కానీ ప్రవక్త వారు ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనపై సున్నత్ ఏంటండి? ముహర్రం యొక్క 2 ఉపవాసాలు పెట్టాలి. ఎప్పుడండి? వచ్చే గురువారం, వచ్చే శుక్రవారం. ఒకవేళ ఎవరైనా అనివార్య కారణాల వల్ల ఒక్క ఉపవాసమే పెట్టగలిగితే వారు ఒక్క ఉపవాసం కూడా పెట్టవచ్చు. ప్రియులారా, వీలైతే
గురువారం శుక్రవారం పెడతారు, లేదంటే శుక్రవారం శనివారం పెడతారు, లేదు గురువారు నేను ఒక్కటే పెట్టగలను అంటే వచ్చే వారం శుక్రవారం ఉపవాసం పెట్టచ్చు. రెండు పెట్టడంలో మేలు ఉన్నది, అదే సున్నత్ కూడా ప్రియులారా. మనకేంటి ఉపవాసం పెడితే? ముహర్రం యొక్క 2 ఉపవాసాల వల్ల లాభం ఏంటి? ప్రవక్త అంటున్నారు, ఏమంటున్నారు? ఆ ప్రవక్త సల్లల్లాహు తెలియజేస్తున్నారు, సియాము యౌమి ఆషురా అహతసిబు అలల్లాహి, నేను అల్లాహ్తో అనుకుంటున్నాను ముహర్రం ఉపవాసం పెడితే లాభం ఏంటి? అన్ యుకఫిర సనతల్లతి ఖబల, దానికి గత సంవత్సరం చేసిన చిన్న చిన్న పాపాలు ముహర్రం ఉపవాసంతో అల్లాహ్ క్షమించి వేస్తాడు. ప్రియులారా, ఇది ముహర్రం యొక్క ఉపవాసానికి సంబంధించిన కొన్ని మాటలు. ఆ తరువాత రండి సుబ్హానల్లాహ్, ఇక ముహర్రంలో చెప్పాను ఏం చేయకూడదండి. ముహర్రంలో నల్లటి బట్టలు వేసుకోవడం ఇస్లాంలో ఉందా? లేదు. ముహర్రంలో పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ముహర్రంలో కొత్త బిల్డింగ్ పని ప్రారంభించవచ్చా? ప్రారంభించవచ్చు. కొత్త బిల్డింగ్ కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చు. ముహర్రం 10వ తారీఖున రొట్టు ఎక్కి రక్తాన్ని చిందించవచ్చా? చిందించకూడదు. ముహర్రం నెలలో షర్బతులు గులాబీ రేకులు వేసుకుని త్రాగవచ్చా? తాగకూడదు. పీర్ల పంజాలు నిలబెట్టవచ్చా? నిలబెట్టకూడదు. పీర్లు రోడ్లపై తీసుకువెళ్లి నృత్యాలు చేయవచ్చా? హరాం. పులివేషాలు వేసి రోడ్లపై డాన్సులు వేయవచ్చా? నిషిద్ధము. అగ్ని గుండాలు తొక్కవచ్చా? ఇవన్నీ శైతాన్ పనులు. అహ్లే సున్నత్ వల్ జమాత్కు వీటికి ఎలాంటి సంబంధం లేదు ప్రియులారా. గురుగారు అయినా మేము చేస్తామండి, మీరు చెప్పారు అయినా మేము చేస్తాం, మా తాత ముత్తాతలు చేశారండి, ముహర్రం వస్తే పాలలో గులాబీ రేకులు వేసుకుని తాగాలి, అప్పుడే మాకు మనశ్శాంతి అంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? ఈ ధర్మం నీది నాది కాదు. ఈ ధర్మం మీరు తీసుకొచ్చింది కాదు. ఈ ధర్మం మీ నాన్న మా నాన్న తీసుకొచ్చింది కాదు. మీ ఇమాం మా ఇమాం తీసుకొచ్చింది కాదు. ఈ ధర్మాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చాడు. ప్రవక్త వారు ప్రతికుండగా చివరి హజ్ యాత్ర చేసేటప్పుడు అరఫా దినాన ప్రవక్త వారిపై అల్లాహ్ వాక్యాన్ని దింపాడు. ఏమన్నాడు? అల్ యౌమ అక్మల్తు లకుం దీనకుం వ అత్మమ్తు అలైకుం నిఅమతి వ రదీతు లకుముల్ ఇస్లామ దీనా. అల్లాహ్ అన్నాడు, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను ఈ రోజు ఈ ధర్మాన్ని మీపై పరిపూర్తి చేసేశాను. ధర్మం ఎవరిపై పరిపూర్తి అయింది? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై. ఒకవేళ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గనక ముహర్రంలో ఇలాంటి పనులు చేస్తే మనం చేయొచ్చు. ప్రవక్త వారి కాలంలో ఈ ప్రస్తావనే లేదు ప్రియులారా. కాబట్టి నా సోదరులారా, ప్రవక్త వారిపై ధర్మం పరిపూర్తి అయింది. రెండవ మాట, ఈ రోజు మనం ఇహ్దిన సిరాతల్ ముస్తకీమ్ అన్న మార్గంపై ఉండాలి. అటు ఇటు వెళ్ళిపోతే మా తాత ముత్తాతలు చేశారు గురుగారు, మీరు కొత్తలు వచ్చి పంటలు చేయకూడదు అంటున్నారు. ముహర్రం అంటే మా వద్ద ఆ రోజు ఉపవాసం పెడతా బాగుంది, సాయంత్రం అయితే చాలా మంది సెంటిమెంట్ మాంసం వండుకొని తినాలి. కొంతమంది ఏంటంటే నల్ల బట్టలు వేసుకుంటే ఇలా ముహర్రం చేస్తే ఇస్లాంలో లేనిది మనం కొత్తగా కల్పిస్తే ముహర్రమే కాదు, ముస్లింలు రోజు ఒక పండుగ తీసుకొచ్చారు. షబ్బే బరాత్ అన్నారు. మస్జిద్కు రూపాయి చందా ఇవ్వడానికి రాని చేతులు షబ్బే బరాత్ వస్తే ఖబరస్థానికి లైటింగ్ పెట్టడానికి చేతులు వస్తాయి. ఇది ముస్లిం సమాజం యొక్క పరిస్థితి. ముస్లిం సమాజం యొక్క పరిస్థితి చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది ప్రియులారా. హజరత్ మీరు చెప్పకండి మా తాత ముత్తాతలు చేశారంటే, ఎవరైతే మా తాత ముత్తాతలు చేశారు ఇస్లాంలో లేని పని చేస్తున్నారో వారిని అల్లాహ్ ఏమంటున్నాడు? ఇయండి ఖురాన్ 4వ సూరా నిసా వాక్యం సంఖ్య 115. అల్లాహ్ ఏమన్నాడు? వమన్ యుషాకిర్ రసూల మిన్ బఅది మా తబయ్యన లహుల్ హుదా వయత్తబి గైర సబీలిల్ ముమినీన్ నువల్లిహి మా తవల్లా వనుస్లిహి జహన్నమ వసాఅత్ మసీరా. ఎవరైతే ప్రవక్త చెయ్యని పనిని, సహబాలు చెయ్యని పనిని ఎవరైతే చేస్తారో మేము వారు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అక్కడికే పంపిస్తాం, వారు నరకానికి పోతారు అలా అంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సోదర సమాజమా, ఇస్లాంలో లేని కొత్త బిదాత్ పనులు, ఇస్లాంలో లేని కొత్త విషయాలను ధర్మంలో తీసుకువచ్చే ప్రయత్నం చేయకండి. ఇది చేస్తే ప్రపంచంలో సుబ్హానల్లాహ్ జీవితం గడిచిపోతుంది. ఎవరు చేస్తున్నారు? ముస్లింలే.
మీరంటారు చెయ్యొద్దు, టీవీలో ప్రసంగాలు వస్తున్నాయి గురుగారు, పెద్ద పెద్ద టోపీలు వారు పెట్టుకుంటారే, వారు పెద్ద పెద్ద గడ్డాలు వేసుకొని చెబుతున్నారే, పెద్ద టోపీ పెద్ద గడ్డం మనకు ఆధారం కాదు. మనకి ఆధారం ఖురాన్ మరియు హదీస్. ఖురాన్ లో ఉందా, హదీస్ లో ఉందా, ఇది మనకు ఆధారం ప్రియులారా. ఇలాంటి వారందరూ ప్రపంచంలో పెద్ద గడ్డాలు వేసుకొని పెద్ద టోపీలు పెట్టుకొని బిద్అత్ పనులు చేసేవారు ప్రపంచంలో వారిని చెల్లుతుంది. ఆఖిరత్ దినాన చదువుతుందా? ఆఖిరత్ దినాన చదువుతుందా? ఎక్కడ నిలబడతారు ప్రవక్త వారు? చాలా మంది అంటారే హదీస్ ఇది కొత్త మార్గమే, వారంతా లేదు మా తాత ముత్తాత నుండి ఈ మజ్హబ్ ఉండే, ఈ మజ్హబ్ ఉండే, ఈ పండుగ ఉండే, హదీస్ గైర్ ముకల్లిద్ నౌజుబిల్లా కొత్తగా వచ్చారు. సుబ్హానల్లాహ్, మా గురువారు చాలా పాతవారే. ఆహా, మీ గురువారు పాతవారు కానివ్వండి, ఖురాన్ హదీస్ ప్రకారం ఆచరించకపోతే మీ గురువు గారికి ఖియామత్ దినాన అడ్రస్ ఉండదు. ప్రవక్త వారు ఎక్కడ నిలబడతారు? కౌసర్ తెలుసా? ఇన్నా అతైనాకల్ కౌసర్. కౌసర్ అంటే అర్థం ఏంటి? కౌసర్ ఒక కొలను పేరు. కౌసర్ కొలను యొక్క నీరు త్రాగిన వాడికి తిరిగి దాహం వేయదు. సుబ్హానల్లాహ్, ప్రవక్త వారు కౌసర్ ఆ కొలను వద్ద నిలబడతారు, ప్రజలు వస్తూ ఉంటారు. ప్రవక్త వారు కౌసర్ కొలను ఆ నీరు త్రాగిస్తూ ఉంటారు. ఇంతలో ప్రవక్త వద్దకు కొంతమంది వస్తారు. సుమ్మ యుహాలు బైని వ బైనహుం, కొంతమంది వస్తారు. ప్రవక్త వారిని చూస్తారు, ముస్లింలే కదా, వీళ్ళందరూ ఈరోజు చూస్తున్నారు కదా, ముస్లింలు పని చేసేవారే. ప్రవక్తను వారిని దూరం చేయడం జరుగుతుంది. ప్రవక్త అంటారు ఇన్నహుం మిన్ని, వారు నా వారయ్యా, రానివ్వండి. దూతలు అంటారు ప్రవక్త వారు మీ వారు కాదు, వారు మీరు వెళ్ళిన తరువాత మీ ధర్మాన్ని మార్చేసిన వారు, మీ ధర్మాన్ని మార్చేసిన వారు. అప్పుడు ప్రవక్త అంటారు సుహుకన్ సుహుకన్ లిమన్ బద్దల బఅది, నా తరువాత ధర్మాన్ని మార్చేసిన వారు నా నుండి దూరం అయిపోండి. ఈరోజు ముస్లిం సమాజమా ప్రళయ దినాన ప్రవక్త వారితో ఉన్నామా, లేకపోతే ప్రళయ దినాన ప్రవక్త చేత చీత్కరింపబడదామా? ఈరోజు మన చేతిలో ఉంది. కాబట్టి అంధవిశ్వాసాలను విడిచిపెట్టాల్సిన అవసరం ఉన్నది. నేను 4 మాటలు చెప్పాను. మొదటి మాట, మొహర్రం నెల ఇస్లామిక్ క్యాలెండర్ లో మొదటి మాసం. దీనికి ఘనత ఏమిటి? ఈ నెల 10వ తారీఖున అల్లాహ్ తాలా మూసా ప్రవక్తను సముద్రం దాటించాడు, ఫిరౌన్ నుండి రక్షించాడు. మూసా ప్రవక్త కృతజ్ఞతగా ఉపవాసం పాటించాడు, మనం కూడా పాటించాలి. 3వ పని ఏమిటి? ఈ నెలలో ముస్లింలు అనుకున్నట్టు పెళ్లిళ్ళు చేసుకోకపోవటం, ఇవన్నీ బిద్అత్ పనులు. పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, కొత్త పనులు ప్రారంభించవచ్చు. 4వ మాట, ముహర్రం నెలలో పీర్లు, పంజాలు, పులివేషాలు, డ్యాన్సులు, అగ్నిగుండాలు, పీర్లు అలంకరించటాలు, ఇదంతా ఇస్లాంలో బిద్అత్. 5వ మాట, ఈ పని చేసేవారు నరకానికి వెళ్తారు. ఆ తర్వాతి మాట చూడండి, నెల్లూరు రొట్టెల పండుగ వస్తుంది. రొట్టెల పండుగ ఎంత ఫేమస్ అంటే ఇదే ముహర్రం నెలలో అల్లాహ్ ప్రజలను ఎంత బహిరంగంగా షిరుకు వైపునకు పిలుస్తున్నారంటే అక్కడికి వెళ్ళాక ఒక రొట్టె పెట్టారట, సంతానం లేని రొట్టె. ఆ రొట్టె పెడితేనట అదే రోజు రాత్రి అల్లాహ్ రక్షించుగాక కడుపులో సంతానం పడుతుందట. ఆ రోజు మధ్యాహ్నం వెళ్ళి ఇలా రొట్టె పెడితేనట సాయంత్రం కువైట్ ఎంబసీ నుండి యువర్ వీసా హ్యాస్ బీన్ గ్రాంటెడ్ అనే మెసేజ్ వస్తుందట. ఆ రోజు వెళ్ళి రొట్టె పెడితేనట హై కమాండ్ నుండి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తున్నామని మెసేజ్ వస్తుందట. నఊజుబిల్లా, మనం చేసే ఛాలెంజ్ ప్రియులా, ఎవరికైనా దమ్ము ఉంటే మరణము లేని రొట్టె, మరణము రాకుండా జీవితం నిత్య యవ్వనంగా ఉండాలి అని సంకల్పం చేసుకొని ఎవరైనా మరణము లేని రొట్టె నెల్లూరు రొట్టెల పండగ వద్దకు వెళ్ళి పెట్టి ఒక 2 ఏళ్ళు బ్రతికి చూపించమనండి. అప్పుడు మనం చూడొచ్చు అల్లాహ్ రక్షించుగాక. బహిరంగంగా ఈరోజు ముస్లిం సమాజాన్ని షిర్కు వైపునకు పిలుస్తుంటే మనం ఖండించాలి. ఎవరైనా మీ ముందు రొట్టెల పండుగ ప్రస్తావన చేస్తే ఇస్లాం ధర్మంలో ఇలాంటి విషయాలు లేవు, అల్లాహ్ అధీనంలో ఉంది. మంచి చెడు అన్న సంకల్పం మన హృదయాల్లో రావాలి. అల్లాహ్ మనందరికీ ధర్మ జ్ఞానాన్ని అర్థం చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక, ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, దాని దావత్ ప్రపంచానికి అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.